అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 22వ డివిజన్లో దాదాపు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేయడం జరిగింది. ముఖ్యంగా గత 20 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి బాబాజీ గారు, అలాగే సోదరుడు ఇషాక్ గారు, అలాగే అజరీబీ గారు, వీళ్ళతో పాటు దాదాపు 500 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, అయినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు చేసే డెవలప్మెంట్ చూసి అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కార్యకర్తల మీద ఉండే ప్రేమ చూసి అయితే ఏమి, ఈరోజు బాబాజీ గారు ఇక్కడ రావడం జరిగింది. బాబాజీ గారు ముస్లిం మైనార్టీలో పెద్ద సోషల్ వర్కరు. దాదాపు కరోనా టైంలో అయితే ఏమి, అలాగే ఇప్పుడు కానీ ఎవరన్నా చనిపోయినా కానీ మొత్తం కర్మకాండకు కానీ వీటికన్నిటికీ ఖర్చులు తనే పెట్టుకొని దగ్గర నుండి చూసే కార్యకర్త అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చేసిన అభివృద్ధి, పెన్షన్స్ అయితే ఏమి, డిఐసి అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం అయితే ఏమి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అయితే ఏమి, అలాగే ఇండస్ట్రీస్ తేవడం అయితే ఏమి, దాదాపు ఈ మధ్య కాలంలోనే మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6,50,000 కోట్లు పెట్టుబడులు, అలాగే 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఈ 8 నెలల కాలంలో కల్పించడం జరిగింది. ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇవన్నీ చూసి రోజు రోజుకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖాళీ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గత 15 రోజుల ముందుగానే ముస్లిం మైనారిటీలు ఇక్కడ దాదాపు 500 కుటుంబాలు చేరాయి. మళ్ళా 15 రోజుల్లోనే ఇంకొక 500 కుటుంబాలు ముస్లిం మైనారిటీ నాయకులు ఇక్కడ చేరడం జరిగింది. కొద్ది రోజుల్లోనే అనంతపురంలో వైఎస్ఆర్సీపీకి ఖాళీ చేసి మొత్తం తెలుగుదేశం వైపు చూసే విధంగా మేము కృషి చేస్తానని తెలియజేసుకుంటూ